ఒకవైపు అంతర్గత ఒత్తిడి, మరోవైపు పార్టీ మారుతున్న ఫ్రెండ్స్ తో అధికార పార్టీకి ఉక్కపోత ప్రారంభమైంది. ప్యాలెస్ లో ఎడతెగని మంతనాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిన్న మొన్నటి వరకు అధినేత కనిపిస్తే వంగి మరీ దండం పెట్టిన నేతలు నేడు అధినేతపైనే అస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. వారం రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒంగోలులో మాగుంట శ్రీనివాసరెడ్డి వంటి ఎంపీలు పోటీకి ఆసక్తి చూపించడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను బూతులు తిట్టడం, 140 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని కోరడంపై ఎవరు కూడా ఆసక్తి చూపడం లేదు. అధికార పార్టీలో టికెట్ల వ్యవహారం, ఇన్ఛార్జీల మార్పు ఆ పార్టీకి ఎదురు దెబ్బ కొట్టింది. అనుంగ నేతలు కూడా ఎదురు తిరుగుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పు, ఎమ్మెల్యేల బదిలీ ఇప్పుడు వైసీపీకి తలనొప్పిగా మారింది. తాజాగా ప్రకటించిన 4వ జాబితా 9 మందిలో 8 మంది ఎస్సీలు కాగా ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇందులో 5గురికి టికెట్లు నిరాకరించారు. ఇప్పుడు వీరంతా తిరగబడుతున్నారు. నందికొట్కూరులో తొగురు ఆర్థర్, తిరువూరులో ఎమ్మెల్యే రక్షణ నిధులు పార్టీ హైకమాండ్ కు వ్యతిరేకంగా గళం విప్పారు. జగన్ తనను ముంచేశారని రక్షణ నిధి చెప్పడంతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను తిట్టడం తన వల్ల కాదని చెప్పడం, పార్టీ మారిన ఎంపీతో లోపాయికారి ఒప్పందంతో తనకు మార్కెట్ ఇవ్వలేదని చెప్పడమే కాకుండా తనను రాజకీయంగా దెబ్బతీశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థర్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు 2-3 రోజుల్లో కార్యకర్తలతో భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని ప్రకటించారు. ఈ ఇరువురు ఎస్సీ ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనతో వైసీపీ వర్గాల్లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ ను కొండేపికి బదిలీ చేయటం, బాపట్ల జిల్లా వేమూరు నుంచి మంత్రి మేరుగ నాగార్జునను ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు పంపడం, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి హోంమంత్రి తానేటి వనితను గోపాలపురం ఇన్ఛార్జిగా నియమించడం, గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి మాజీ హోంమంత్రి సుచరితను తాడికొండకు బదిలీ చేశారు. ఇలా ఎస్సీలను మాత్రమే బదిలీ చేయటం, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను మార్చడంతో పాటు ప్రకాశం జిల్లా కనిగిరిలో బీసీ నేత మధుసూదన్ యాదవ్ కు టికెట్ లేకుండా చేయడంపై అక్కడి పార్టీ నేతలు మండిపడుతున్నారు. పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నారు. మరో 2 జాబితాలు ఉంటాయని మంత్రి బొత్స ప్రకటించారు. ఇప్పటికే 68 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చగా మరికొంతమందిని మార్చేందుకు కూడా రంగం సిద్దమైంది. ఈ మొత్తాన్ని చేర్పులు, మార్పులతో పార్టీలో ఇప్పటికే ఎగసిపడుతున్న నిరసనలు, రోజురోజుకు అనేక మంది పార్టీని విడిచి వెళ్లటం కూడా ఆ పార్టీ హైకమాండ్ కు రుచించటం లేదు. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే ఎంపీ బాలశౌరి, మరో సీనియర్ ఎమ్మెల్యే పార్థసారథి పార్టీని వీడటం మోరల్ గా పార్టీకి నష్టం కలిగించిందని సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. ఇలాంటి వారిని ఆపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. నర్సరావుపేటలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలులో మాగుంట శ్రీనివాసరెడ్డి వంటి ఎంపీలు పోటీకి ఆసక్తి చూపించడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను బూతులు తిట్టడం, 140 కోట్ల రూపాయల డిపాజిట్ చేయాలని కోరటంపై ఎవరూ కూడా ఆసక్తి చూపటం లేదు. ఈ షరతులకు తాము అంగీకరించేది లేదని తేల్చి చెప్పడంతో వారిపై సీరియస్ అవుతున్నారు. దీంతో వీరు కూడా పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇలా అనేక మంది పార్టీని వీడుతుండటంతో అధికార పార్టీలో ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్ వర్గాల్లో ప్రకంపనలు పుట్టాయి. తెలంగాణ ఎన్నికల్లో ఉమ్మడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్చకపోవడంతో ఆ పార్టీ ఓడిపోయిందని పెద్ద ఎత్తున విశ్లేషణలు వచ్చాయి. ఆంధ్రాలో అధికార పార్టీలో ఎమ్మెల్యేలను కాదు, మారాల్సింది ముఖ్యమంత్రేనని ఆ పార్టీని వీడిన నేతలే చెబుతున్నారు. పార్టీలో తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వ విధానాల్లో కర్త, కర్మ, క్రియ మొత్తం ముఖ్యమంత్రి అయినప్పుడు అధికారాలు లేని మంత్రులు, నయా పైసా కూడా ఖర్చు చేయలేని ఎమ్మెల్యేలు ఏం చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. చివరకు ఆ పార్టీని ఇంటా బయట అసంతృప్తి, నిరసనలు, ఆందోళనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.